జగిత్యాల జిల్లా భీరాపూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో ఎస్ఐ లాఠీ చార్జ్ చేసి దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. బోగా సత్తయ్య అనే వ్యక్తి ద్యావనపల్లి గంగాధర్కు 4 గుంటల భూమిని అమ్మి 2.5 గుంటల భూమికి పట్టా చేసి మిగిలిన భూమిని కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు పరిశీలించి గంగాధర్కు అనుకూలంగా నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. అయితే రాత్రి సమయంలో పహారీ గోడ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేశారని వాపోయారు. ఈ ఘటనపై పునర్పరిశీలన చేసి న్యాయం చేయాలని, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా అధికారులను కోరారు. రాజు అతి ఘోరమైన కొట్టుడు, మమ్మల్ని ఘోరాన్ని సింగిల్ విండో డైరెక్టర్ అని చూడకుండా కూడా అరే మీరు జీవన్ రెడ్డి మనిషి అనుకుంటా కొట్టి ఒక సత్తన్న, ఒక సత్తన్న మన పోస్ట్ మెన్, వాళ్ళ భార్య అంగన్వాడీ టీచర్, వాళ్ళ దగ్గర 2 లక్షల లంచాన్ని తీసుకొని ఎస్ఐ అతి ఘోరంగా మమ్మల్ని కొట్టాడు. ఇది కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి మళ్ళీ కాంట్రాక్షన్ చేస్తా అంటాడు. అది లీగల్ భూమి, లీగల్ లెక్కనే ఉండని కూలింది కదా, అది అదే ఉండని, అది దిగినాకనే కాంట్రాక్షన్ చేయని. ఒక సర్పంచ్ వార్డ్ నెంబర్ గెలిచిన వార్డ్ నెంబర్లో సగం వార్డ్ నెంబర్ మాలు కలుపుతారా? ఒక సర్పంచ్ ఇటుకాలు అందిస్తారా? ఒక సర్పంచ్ ఇటుకాలు అందిస్తారా? ఒక వార్డ్ నెంబర్ మాలు కలుపుతారా? ఇంత దారుణమైన వ్యవస్థ ఎక్కడా లేదు. దానపల్లి గంగాధర్ అనే వ్యక్తి నాకు వస్తుంది 4 గుంటల భూమి భోగసత్తన్ అనే వ్యక్తి అమ్మినందుకు నాకు ఇంట్లో గుంట నా రస్తా అని దాన్ని నైట్ డిస్మిటల్ చేస్తే ఈ నైట్ సర్పంచ్ వార్డ్ నెంబర్లో సహా అక్కడ ఉండి నైట్ 9:30 గంటలకు దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేమందరం గ్రామస్తులం అందరం పోగానే ఎస్ఐ గారు వచ్చారు. బీర్పూర్ మండలం గ్రామం నర్సులపల్లె ఎస్ఐ గారు వచ్చి 4 వ్యక్తులు లాఠీ ఇరిగేంతసేపు అరే మీరు జీవన్ రెడ్డి మనుషులు రా అనుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒక రకంగా కొట్టాడు, ఘోరంగా కొట్టాడు. నేను ఆల్రెడీ సింగిల్ విండో డైరెక్టర్, ప్రజెంట్లీ సింగిల్ విండో అతి ఘోరమైన కొట్టుడు కొట్టాడు ఎస్ఐ గారు. ఎంత కాళ్ళ వేళ్ళ పడ్డా కానీ కొట్టాడు. అరే కట్టుకుంటు ఆల్రెడీ సర్పంచ్ పక్క పంట ఉండి కొట్టించాడు మమ్మల్ని. పక్క పంట ఉండి నిర్మాణం కాంట్రాక్షన్ ఆపుకి ఇప్పుడెందుకు చేస్తున్నారు మీరు? ఈ నైట్ పూట కాంట్రాక్షన్ ఎందుకు చేస్తున్నారు? అదంటే పొద్దున చేయండి, లేదంటే కోర్టు కేసు అంటారు కదా, అంతా తేలినాక చేయండి అన్నందుకు మమ్మల్ని ఇష్టం వచ్చిన రేంజ్లో కొట్టాడు. మరి అతి ఘోరమైన కొట్టుడు, మా 4గురిని ఘోరమైన కొట్టుడు కొట్టాడు సార్ ఎస్ఐ గారు. నా పేరు రవీందర్, చిక్కుల రవీందర్, నర్సులపల్లె సింగిల్ విండో డైరెక్టర్. చిక్కుల రవీందర్ను, రిక్కల రమేష్ను, లింగాల గంగన్నను, గొర్ర రచ్చన్నను అతి దారుణమైన కొట్టుడు కొట్టాడు. 100-200 మంది సమక్షంలో అతి దారుణమైన కొట్టుడు కొట్టాడు ఎస్ఐ గారు. నా పేరు సుభాష్, నర్సరపల్లి గ్రామస్తుంది. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, గతంలో అక్కడ చైగిదారు భూమి అని ఉండే, ఇది గ్రామస్తులందరికీ తెలుసు. ఆ చైగిదారు భూమిని ఉన్నప్పుడు గ్రామం లోపల గొర్రెపారసారథి సర్పంచ్ ఉన్నప్పుడు ఆ గ్రామం లోపల ఊరి భూమి కాబట్టి అక్కడ ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయించిన తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ లెంటల్ వరకు నిర్మాణం జరిగింది. తర్వాత స్లాబ్ వేయలేదు, నిధులు ఉన్నాయో లేవో తెలియక అది కంప్లీట్ కాలేదు. కాకపోయి ఏళ్ళ తరబడి అట్లనే ఉండట్లా అది వాళ్ళకు తడిసి చేసి అదంతా కూలిపోయే శిథిలావస్థకు చేరిన తర్వాత ఇక్కడ భోగసత్తయ్యకు 4 గుంటల భూమి ఉంటే ఆ 4 గుంటల భూమిని దానపల్లి గంగాధర్ అనే వ్యక్తికి అమ్మేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ రోడ్డుకు ఇల్లు కట్టుకొని ఉన్నాడు. తర్వాత ఏం చేసిండంటే ఈ అంగన్వాడీ బిల్డింగ్ మీద కన్నేసి ఇక్కడికి వచ్చి దాన్ని డిస్మెటల్ చేసి ఒక రూమ్ కట్టుకొని దాంట్లో కిరాణం షాపు, బెల్ట్ షాపు నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తుండ్రు. అయితే గ్రామస్తులందరం ఏంటంటే గ్రామం లోపల మహిళా సంఘ భవనం కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏ భవనాలు ఇక్కడ లేకపోవడం వల్ల మరి అది మన గ్రామానికి అప్పచెప్పి ఏదైనా ఒక భవనాలు మాకు కేటీసీసీ ద్వారా కానీ యూరియా నిల్వ చేసుకోవడానికి గోదాములు కానీ లేవు కాబట్టి దాన్ని డిస్మెటల్ చేసి మేము దాని మీద కంప్లైంట్ చేసినాం. డిపిఓ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎంక్వైరీ పెట్టి అది నిజంగానే అది అంగన్వాడీ బిల్డింగ్ అక్కడ ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తే అంగన్వాడీ బిల్డింగ్ ఉందని నిర్ధారణకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు లెటర్ రాశారు. ఏమని రాశారంటే దాంట్లో బెల్ట్ షాప్ నడిపిస్తున్నది వాస్తవమే, అలా కిరాణా నడిపిస్తున్నది వాస్తవమే, ఆక్రమించుకున్నది వాస్తవమే అని చెప్పి లెటర్ పెట్టిన తర్వాత డిపిఓ గారికి కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఓ గారు కూడా ఇది గ్రామానికి సంబంధించిన ల్యాండే, ఇది అంగన్వాడీ భవనం ఇక్కడ ఉందని చెప్పి ల్యాండ్ సర్వేర్ ద్వారా సర్వే చేయించి అది 22 సర్వే లోపల ఉన్నది అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది రాజకీయ
రాజకీయాల ఒత్తిళ్ల వల్ల ఇప్పటి వరకు అది డిస్మెటల్ చేయలేదు. మేము మళ్ళీ నిన్న కలెక్టర్ ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ పెట్టినాం. అది దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి దీపో గారికి సూచించారు కలెక్టర్ గారు. అయితే అది దాన్ని రాజకీయ ప్రభావాల వల్ల, ఒత్తిడి వల్ల, అంటే ఈ మా గ్రామానికి సంబంధించిన భూమి ఎట్లా మారిందంటే రాజకీయ వాళ్ళకు పబ్బం గడపడానికి వరకు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళింది సమస్య అంతా. ఒత్తిడి వల్ల ఆగిపోతుంది. దాన్ని పక్క పొంట ఆయన నాకు 4 గుంటల భూమి అమ్మిండు, అలా నాకు గుంటన్నర వస్తుంది, ఈ బిల్డింగ్ నాదే అని ఆయన కొట్లాడుతున్నాడు. కాదు, అది అంగన్వాడీ బిల్డింగ్ కట్టారు, కూలగొట్టి కట్టారు కాబట్టి అది గ్రామానికి సంబంధించిన మేము కొట్లాడుతున్నాం. అసలు వ్యక్తి ఆయన డిస్మెటల్ చేసిండు, గంగాధర్ అనే వ్యక్తి డిస్మెటల్ చేసిండు. చేసిన తర్వాత ఆయనే తీసుకుంటే మరి గ్రామానికి ఎట్లా అని చెప్పి మేము కలెక్టర్ ద్వారా మేము లీగల్గా పోతున్నాం. మరి దీన్ని ఏ రకంగా సమస్యను పరిష్కారం చేస్తారో మరి కలెక్టర్ గారు మాకు గ్రామానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి మళ్ళీ నిర్మాణం చేయడానికి ప్రయత్నించినప్పుడు గ్రామస్తులందరూ అడ్డుకుంటే లాఠీ చార్జ్ కూడా జరిగింది. మరి వాళ్ళు అయితే మేము ఏమైనా మనుషులను మేమెవరు మనుషులమైనా చూడడానికి పోతే ఎస్ఐ గారు వచ్చినాక అడగకుండా వాళ్ళని అడగకుండా లాఠీ పట్టి చాలా మంది కొట్టిండు. లాఠీరా కొట్టిండు అంటే జీవసం మనసులో కూడా కొట్టిండు. దాని కరెక్ట్ కాదు, ఏరుంటే మీరు అడగాలి. అది ఇరుపక్షాల మధ్యలో మీరు సమన్వయం చేయాలి. కొట్టుడు కరెక్ట్ కాదని మేము ఎంత అన్నా కానీ అరే మీరు ఇట్లా చేసి అట్లా చేసినట్టు మా వెనక దౌర్జన్యంగా మాట్లాడి ఇద్దరు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ నౌకర్లు ఉండి కూడా అంగన్వాడీ బిల్డింగ్ ఆక్రమించుకొని గవర్నమెంట్ టీచరే ఆక్రమించుకొని అన్యాయంగా బెల్ట్ షాప్ నడిపిస్తుంది. వాళ్ళ రిపోర్ట్ కూడా రిపోర్ట్ తో సహా ఉంది. మేము వాస్తవంగా కొట్లాడేది ఆ భూమి మా ఊరికి కావాలి, గ్రామ పంచాయతీకి కావాలని కొట్లాడుతున్నాం తప్ప మాకు ఎలాంటి స్వార్థం లేదు, మాకు ఎలాంటి అందులో భాగస్వామ్యం లేదు. ఆ ఆక్రమించుకున్న వ్యక్తి అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ, అందరినీ తన మనసులో చేసుకుంటూ, పెత్తనం చెలాయించుకుంటూ దాన్ని డిస్మెటల్ చేయకుండా కాపాడుకుంటున్నాడు. మీరు ఇప్పుడు ఏ అధికారైనా, కలెక్టర్ గారైనా, ఎవరైనా, డిపిఓ గారైనా మా గ్రామానికి న్యాయం చేయాలి. ఎందుకనంటే అది గ్రామానికి సంబంధించిన భూమి గ్రామానికి అప్పచెప్తే ఏ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయినా ఏదైనా భవనాలు కానీ అవి కట్టుకుందామని చెప్పి మేము ఆ దిశగా మేము పోరాటం చేస్తాం. మీర్పూర్ మండలం ఎస్ఐ పేరు రాజు పబ్బురాజు ఇక్కడ వచ్చి అక్కడ నిర్మాణం చేయంగా గ్రామస్తులందరూ అడ్డు